అంటే ఖమ్మం సీటు బరిలో మీరు ఉన్నారనేది పేరు ప్రధానంగా ఆఫ్ వినిపిస్తుంది. కోర్స్. మీకు సంబంధించిన నాయకులు, మీ అనుచరులు గతంలో మీతో ఫాలోవర్స్ అందరూ గూడా రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేయాలంటున్నారు. అంటే మీరు ఇంట్రెస్ట్‌గా ఉన్నారా? లేదా? ఏవండి, నా ఇంట్రెస్ట్ అధిష్టానం ఏది చెప్తే అదే నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడూ అలాగే ఉన్నాను. కోర్స్ ఖమ్మంలో నాకు ఒక హక్కు, అధికారం ఉందని నేను అనుకుంటాను. గెలిచినా, ఓడినా ఖమ్మం జిల్లాని నేను ఎప్పుడూ వదలలేదు. అర్ధరాత్రి వేళ ఫోన్లు చేసిన కార్యకర్తలకు అండగా ఉంటూ, మేము అందరం కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా నాకు వాళ్ళు ఇచ్చిన బిరుదు ఖమ్మం జిల్లా ఆడబిడ్డ అనేది అది శాశ్వతంగా భావించి నేను ఎప్పుడూ కూడా అక్కడ కదం తొక్కుతూ ఉంటాను. అసలైన కాంగ్రెస్ నా కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు పదవి లేకపోయినా, గుర్తింపు లేకపోయినా, వాళ్ళు ఆస్తులు అమ్ముకొని, గొంతులు చించుకొని, పనులు చేసి పార్టీని గెలిపించుకుంటూ వచ్చాము. ఈసారే కాదు కదా 9 సీట్లు వచ్చింది. యెస్. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 2 రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ 2014లో అంతే వచ్చింది. 18లో మేము అంతే వచ్చింది. గెలిపించుకున్నాం. అది మా ధీమా. అంతేకాదు నా కార్యకర్తలు కోరుతున్నారు. కాంగ్రెస్ జెండా పట్టుకొని 40 సంవత్సరాలు నడిచినోళ్ళందరూ కోరుతున్నారు. అది పబ్లిక్ డిమాండ్. నా డిమాండ్ సోనియా గాంధీ గారు రావాలని. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినవారు. సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లిగా మేమందరం భావిస్తున్నాము. వాస్తవానికి వారొస్తే అది ఆంధ్ర మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. మహారాష్ట్రకు కూడా మేము ఛత్తీస్‌గఢ్‌కి బోర్డరు. అన్ని విధాలుగా రాజకీయ పరంగా కూడా మాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా మేడంకేం స్వార్థం లేదు. మా స్వార్థం మేము చూసుకొని మేము అంటే కోరుకుంటున్నాము. మేడం లేదు ప్రియాంక గాంధీని గూడా ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందరూ మా అంటే గాంధీ కుటుంబం నుంచి ఎవరొచ్చినా ఇట్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిఫికేషన్. అంటే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, లోక్‌సభ నుంచి సోనియా గాంధీ గాని, ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు రావాలని మీరు కోరుకుంటున్నారు. నాకు ఇప్పుడే కాదండి. నేను ఎప్పుడో కూడా అన్నాను. మీరు నా పాత ఇవన్నీ తీయండి. నాకు ఎప్పటినుంచో ఆ కోరిక. ఎందుకంటే వారికి మేడంకున్న అభిమానం, మేడం పైనున్న అభిమానం ప్రజల్లో అది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనే నినాదం నేను ఎప్పటినుంచో ఇస్తున్నాను. అది నిజం గూడాను. కాబట్టి మా కోరికలు మేము కార్యకర్తలుగా మేము కోరి